మండిపడ్డారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. తమకు ఎలాంటి క్యాడర్ లేదని విమర్శించి ఇప్పుడు తమ పార్టీ నేతల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. గ్రేటర్ 75,000 మెజార్టీతో గెలుస్తామని కేటీఆర్ ట్వీట్లో చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మీ పార్టీ శాసనమండలి సభ్యులనో లేకపోతే మున్సిపల్ కౌన్సిలర్లను లేకపోతే మున్సిపల్ చైర్మన్లను జిల్లా పరిషత్ చైర్మన్లను గెలిపించుకోవడం కోసం ఈరోజు మొత్తం రాజకీయ వ్యవస్థనే సర్వనాశనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుంది. ఇలాంటి తప్పిదాలకు పాల్పడుతున్న మీరు మిమ్మల్ని హైదరాబాద్లో 70 సీట్లతో గెలిపిస్తారని ఆయన ట్విట్టర్ పిట్ట కూస్తున్నాడు కేటీఆర్. వాళ్ళ పార్టీకి అంట 70 సీట్లు వస్తాయంట, మాకు 11 వస్తాయంట. ఇంకా ఆయన హరీష్ రావు చెప్తున్నాడు టీడీపీకి క్యాడర్ లేదు, కాంగ్రెస్కు లీడర్ లేడు, ఇంకెవడికి ఇంకేదో లేదని. మీకేందుందే? మీకు కనీసం సిగ్గు కూడా లేదు కదా. మాకు నిజంగానే క్యాడర్ లేకపోతే రోజు మా ఇళ్ళ కాడికి వచ్చి ఎందుకు కాళ్ళు పట్టుకుంటారు? ఎంపీటీసీల స్థానాలలో ఉన్న వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు ఫోన్లు చేసి మా పార్టీలకు చేరని ఎందుకు అడుక్కుంటున్నాడు? కొత్త పిచ్చగాడు పొద్దుకూరు తిరగడని అటు హరీష్, ఇటు కేటీఆర్, అటు కేసీఆర్ మా పార్టీలో ఉండే క్యాడర్ను ఎందుకు కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తారు? పొద్దున్న లేస్తే మా వాళ్ళకి ఎందుకు కండువాలు కప్పుతారు? మీరు మా వాళ్ళని ఎందుకు చేర్చుకుంటారు? మా వాళ్ళ ఇళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతుర్రు?